సమస్యని సమస్యగా చూడకుండా దాన్ని రాజకీయంతో ముడివేసుకుంటూ గడిపేశాం. ఇప్పుడు ఆ సమస్య మన దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకా రాజకీయమే చేసుకుంటే ప్రయోజనం ఏంటి? గంజాయి అనేటువంటి సమస్య సామాజిక సమీకరణాలతో ముడిపడి ఉంది, ఆర్థిక అంశాలతో ముడిపడి ఉంది. ఏదైతే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్నటువంటిది వేలల్లో జీతాలు ఇచ్చేటటువంటి సంస్థలు ఏమీ లేవు. అక్కడికి ఎక్కడ ఉద్యోగాలు అరేంజ్ చేసేటటువంటి సంస్థలు లేవు. తిండికి బట్టకి ఎతుక్కునేటటువంటి పరిస్థితి, కష్టం చేయగలిగినటువంటి పరిస్థితి వాళ్ళకి తగినటువంటి విధంగా ఏర్పాటు చేయలేదు సుదీర్ఘకాలం పాటు. దీంతో మాఫియా శక్తులు అక్కడ రంగప్రవేశం చేసి గంజాయి కావలసినటువంటి పెట్టుబడి పెట్టి వాళ్ళ చేతనే పండింపజేసి వాళ్ళ చేతనే అమ్మింపజేస్తూ కోట్లకి కోట్లు గడిస్తూ ఉన్నారు. దాన్ని మనం చూడాల్సింది అక్కడ సామాజిక పరమైనటువంటి అంశం, అక్కడ ప్రభుత్వాల విధానపరమైన నిర్ణయ వైఫల్యం. దాన్ని పక్కన పెట్టేసి దాంట్లో జగన్ వలన అయ్యింది లేకపోతే చంద్రబాబు వలన అయ్యింది అన్నటువంటి కోణంలో చర్చిస్తూ వచ్చాం. ఇవాళ రోజున ఒకసారి ఆ లగ్జరీస్కి అలవాటు పడ్డటువంటి వాళ్ళు రోజుకి 1000, 2000, 5000, 10,000 సంపాదించేటటువంటి యువతరాన్ని మీరు ఇప్పుడు అది వదిలేయండి అంటే వదిలేయడానికి సిద్ధంగా లేరు. ఓట్ల పరంగా దెబ్బతీసేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గంజాయి మీద రోజు మేము అక్కడ అంత పట్టుకున్నాం, ఇక్కడ ఎంత పట్టుకున్నాం. ఇదివరకు జగన్ హయాంలో కూడా అలాగే జరిగింది, రోజు పట్టుకుంటానే ఉన్నారు. ఒక్కసారి గత 5 ఏళ్లలో గంజాయి ఎంత పట్టుకున్నారో లెక్క తీయండి. ప్రతిరోజు దొరుకుతుంది, అట్లాగే ఇప్పుడు దొరుకుతుంది. మెయిన్ సమస్య ఎక్కడుందో తెలుసు, మూలం ఎక్కడుంది అంటే ఏజెన్సీలో ఉంది. పరిష్కారం ఏంటి అంటే గిరిజనులకు పూర్తిగా ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించి ఈ గంజాయిని పూర్తిగా తొదముట్టించాలి. మణిపూర్ అల్లర్లు గుర్తుకు తెచ్చుకోండి, దానికి కారణమైనటువంటి ఓపియం పంట అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి ఆ డబ్బు అలవాటు చేయడం వలన తయారైనటువంటి సమస్య ఇక్కడ ఇట్లాంటిది. దీనికి పరిష్కారం ఇప్పటికైనా దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో మాఫియా శక్తులు రాజ్యం వెళ్తాయి.